ఇప్పుడు మేము చూపించేది లక్ష్మీ కుబేర దీపం అండి. దీన్ని ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని చుట్టూ పసుపు రాసి కుంకుమతో 5 బొట్లు పెట్టాలి. కరెక్ట్గా 5 బొట్లు మాత్రమే పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. 5 బొట్లు పెట్టుకొని కుంకుమతో ప్లేట్ని అలంకరించుకోవాలి. ప్లేట్ని అలంకరించుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని తమలపాకుని ఆ ప్లేట్లో పెట్టాలి. ఆ తమలపాకుని ప్లేట్లో పెట్టిన తర్వాత ఇది లక్ష్మీ కుబేర దీపం అండి. చూడండి, దీనికి పసుపు చుట్టూ రాసుకొని పసుపు చుట్టూరా రాయాలి. పసుపు చుట్టూ రాసి దీనికి కూడా 5 బొట్లు మాత్రమే పెట్టాలి. ఈ కుంకుమ బొట్లు నేను ఎలా తయారు చేసుకున్నానంటే, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఆ కుంకుమ బొట్టు నేను రెడీ చేసుకున్నానండి. దాన్ని పెడితే చాలా శ్రేష్టము. ఇప్పుడు నేను పెట్టింది ఆ కుంకుమ బొట్లు పసుపు కొద్దిగా, కుంకుమ కొద్దిగా, రోజ్ వాటర్ కొద్దిగా 3 కలిపిండేది నేను అక్కడ పెట్టే లక్ష్మీ దీపానికి పెట్టే బొట్లు అలా పెట్టిండేటువంటి. మీరు కూడా అలా వీలైతే చేసుకోవచ్చు, చాలా మంచిది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత పసుపు అక్షతలు వేసి 3 ఒత్తులు తీసుకొని 3 ఒత్తులు మాత్రమే పెట్టాలి. 3 ఒత్తులు తీసుకొని 3టిని కలిపి 3 ఒత్తులు కలిపి దీపం వేసి ప్రమిదలో వేసి నేను విప్ప నూనె పోసుకుంటున్నాను. మీరు వీలైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదా నెయ్యి వీలు వాళ్ళు విప్ప నూనె అయినా వేసుకోవచ్చు. దీపాన్ని రెడీ చేసుకొని దేవుడి ముందు తమలపాకు తొటిమ మన వైపు ఉండాలి. ఈ మునుపు ఉండే ముందర దేవుడి వైపు చూపిస్తూ ఈ దీపాన్ని పెట్టాలండి. దాని చుట్టూ రోజా పూలతో రెడ్ పూలు వేస్తేనే మంచిది. రోజా పూలతో నేను అలంకరించుకున్నాను. మీరు వీలైతే రెడ్ పూలు వేయండి, లేదా రోజా పూలతోనే అలంకరించుకోండి. చుట్టూ నేను రోజా పూలతో అలంకారం చేసినాను. మీకు కూడా వీలైతే రోజా పూలే పెట్టండి. రోజా పూలే ఈ దీపానికి శ్రేష్టము. రెడ్ కలర్ పూలు అంటే లక్ష్మీ అమ్మవారికి, కుబేర స్వామికి ఇష్టమని, కాబట్టి దీనికి రోజా పూలు మాత్రం అలంకారం చేసుకుంటే మంచిది. ఈ లక్ష్మీ కుబేర దీపం పెట్టుకుంటే శుక్రవారమే పెడతానండి నేను. శుక్రవారం పూట పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. వీలైతే ప్రయత్నించి చూడండి. అలా దీపం రెడీ చేసుకొని దేవుడి ముందర వెలిగించుకోండి. దీన్ని మేము ఇది కుబేర దీపం అండి, లక్ష్మీ కుబేర దీపము. ఇంకా ఏం చెప్పాలరా నాని, లక్ష్మీ ఈ తయారు చేసుకొని అగ్గిపెట్టెతో కానీ అగ్గిపుల్లతో కానీ ఏకబత్తితో కానీ దీపాన్ని వెలిగించవచ్చు. దేవుడి దగ్గర ఇలా దీపం శుక్రవారం పూట వెలిగించుకుంటే చాలా వరకు మంచి జరుగుతుంది. ఇది